అందరికీ ప్రైజ్ లాడండి. యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం ఇలా సెలవిస్తుంది కదా, ఎవరు దీనుడై దీన మనసు కలిగిన వాడై నా మాట విని వణుకుతాడో వానిని నేను దృష్టి ఉంచున్నానని యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి నీవు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నావా? అయితే దేవుడు నేను లక్ష్య పెడతానంటున్నాడు. ఆయన మాట విని వనకాలండి. ఈరోజు భయం ఉంటే భక్తి ఉంటే భయం ఉన్నట్లే, రెండు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే కనుక మరి మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం కూడా చూస్తే కనుక, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడంటండి. ఏమిటండి? ఇద్దరు క్రైస్తవులు, ఇద్దరు విశ్వాసులు మరి మాట్లాడుకొనిచుంటే యెహోవే డైరెక్ట్ దేవుడే చెవి యొగ్గి ఆలకిస్తూ ఉన్నాడండి. మరి యెషయా భక్తుడు చెప్పినా లేదా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన